మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత గొప్పదంటే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో వేసే ఓట్స్లో కూడా చాలా ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయి. అంటే మన ఇండియాలో ఒక డిగ్రీ చదువుకున్న స్టూడెంట్ అంటే ఒక గ్రాడ్యుయేట్ తన వేసిన ఓటును కరెక్ట్గా వేయలేకపోతున్నాడు. మీకు కొంచెం నవ్వొస్తుంది కదా, నవ్వుకోండి. ఇంతకన్నా దారుణమైన ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ చెప్పనా, కొంతమంది గ్రాడ్యుయేట్స్కు ఓటు వాల్యూ కూడా తెలియదు. ఎందుకంటే కనీసం మన ఓటు ఉపయోగించుకోవాలి అని ఇంకిత జ్ఞానం కూడా ఉండదు. కనీసం ఓటు వేయడానికి వెళ్ళరు. ఇంతకన్నా అతి దారుణమైన ట్విస్ట్ ఉంది. నాది గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయ్యింది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కు ఓటుకు అప్లై చేయాలి అని కూడా తెలియదు. మనం వేసే ఓటుతో మనము మన దేశ అభివృద్ధి ముడిపడి ఉందని తెలియజేయలేని మరియు ఓటు ఖచ్చితంగా వేయాలి అని ఒప్పించలేని ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా నెలల తర్వాత వీడియో వచ్చింది. ఈ ఛానల్ మీద ఉన్న నమ్మకంతో ఓపికతో ఉన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాము. ఈరోజు మన టాపిక్ ప్రస్తుతానికి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది మరియు ముఖ్యమైన లోపాల గురించి మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి, వీడియో ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రకృతి ప్రతి మానవునికి అంతర్జ్ఞానాన్ని ప్రసాదించింది. దాన్ని సానబెట్టి వెలికి తీయడమే విద్య పని. ఈ విద్యలో చాలా రంగాలు ఉన్నాయి. ఇందులో భాగంగా విద్యను మన దేశం బాలలు పౌరుల యొక్క ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ విద్యా హక్కు చట్టం చేశారు. మన ఇండియాలో ఫస్ట్ స్కూల్ సెయింట్ జార్జెస్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్, ఇది చెన్నైలో ఉంది. ఇండియా ఫస్ట్ టీచర్ సావిత్రిబాయి పూలే గారు. జనరల్గా అయితే ఒక వ్యక్తిని కంట్రోల్ చేసి ఒక మంచి పద్ధతిలో ప్రయాణింపజేసే పద్ధతిని ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలుసుకునే ముందు మన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కొంచెం తెలుసుకుందాం. విద్యా వ్యవస్థలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ 5th క్లాస్ వరకు ప్రాథమిక విద్య అని, ఈ ప్రాథమిక విద్యను ఆంగ్ల మాధ్యమంలో చెప్పాలని ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రాథమిక విద్యను ఖచ్చితంగా మాతృభాషలోనే బోధించాలని ఉంది. కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైలామాలో పడింది. నిజానికి మనం గ్రహించాల్సింది ఏంటంటే భాషకు కళలతో సంస్కృతితో అవినాభావ సంబంధం ఉంటుంది. ఇండియా దురదృష్టకరం ఏంటంటే గత 50 సంవత్సరాల్లో 200కు పైగా భాషలు అదృశ్యమయ్యాయి. మరో 190 భాషలు ప్రమాదంలో ఉన్నాయని యునెస్కో చెప్పింది. ఇందులో భాగంగానే ఇంకా కొన్ని రాష్ట్రాలు వాళ్ళ మాతృభాషను కాపాడడం పోయి వేరే భాషలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఏదైనా మాతృభాషే కాబట్టి దీన్ని గౌరవించాలి మరియు పాటించాలి అనేది మా అభిప్రాయం. అదేవిధంగా 6th to 10th క్లాస్ వరకు ఉన్న విద్యను మాధ్యమిక విద్య అని, తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీలను కలిపి ఉన్నత విద్య అని వ్యవహరిస్తారు. అదేవిధంగా డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటారు. ఈ పీజీ తర్వాత రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అయిన ఎంఫిల్, పిహెచ్డి ఆపై అలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నత విద్య శ్రేణిలోకి వస్తాయి. ఇది వివిధ రంగాల్లో ఉంటుంది. ఇవే కాకుండా చాలా వొకేషనల్ కోర్సెస్ అన్ని వృత్తుల్లో ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6th క్లాస్ నుండి అనగా మాధ్యమిక విద్య నుండి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తుంది. ఇంచుమించు ఇదే విద్యా విధానం మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. మన ఇండియాలో 12వ పంచవర్ష ప్రణాళిక అనగా 2012 నుండి 2017 వరకు ఇండియా శ్రామిక వర్గంలో 19 నుండి 24 సంవత్సరాల వయసున్న వారిలో అతి తక్కువ శాతం అంటే 5% కంటే తక్కువ వృత్తి విద్యలో శిక్షణ పొందినట్లు అంచనా వేసింది. అదే ఇతర దేశాల్లో అనగా అమెరికాలో 52%, జర్మనీలో 75%, దక్షిణ కొరియాలో అత్యధికంగా 96% ఉంది. భారతదేశంలో ఎంత వేగంగా వృత్తి విద్యను విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందో ఈ అంకెలే స్పష్టం చేస్తున్నాయి. ఈ వృత్తి విద్య కోర్సులతో మన జీవనోపాధిని పొందవచ్చు అని నా అభిప్రాయం. మన ఇండియాలో ప్రపంచ వింత ఏంటంటే వెంటనే గుర్తొచ్చేది ఏంటో తెలుసు కదా, అది మన తాజ్మహల్. కానీ దానికన్నా గొప్ప ప్రపంచ వింత ఉందని మీకు తెలుసా? అదే బీహార్లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం. ఇది ఎంతమందికి తెలుసు? నలంద యూనివర్సిటీలో ఉన్న బుక్స్ని చదివి కానీ మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళుంటే మన భారతదేశం ప్రపంచంలోని నెంబర్ 1 దేశం అయ్యేది. అంత పురాతన జ్ఞాన సంపన్న యూనివర్సిటీలను
ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెద్దగా అవసరం లేకుండా చేసింది. కాబట్టి ఇలాంటి మంచి మంచి యూనివర్సిటీలను పక్కన పెట్టి మనకు నచ్చిన విధంగా తయారు చేసుకున్న ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాంటి లోపాలను కలిగి ఉందో తెలుసుకుందాం. నెంబర్ 1, అక్షరాస్యత. మన ఇండియాలో అక్షరాస్యత శాతం 75% ఉంది. అత్యధికంగా కేరళలో 93%, అత్యల్పంగా 61.8% బీహార్లో ఉంది. అక్షరాస్యతను ఇండియాలో పెంచితేనే అప్పుడు ఇండియా డెవలప్మెంట్ గురించి మాట్లాడవచ్చు మరియు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడవచ్చు. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగంగానే అక్షరాస్యతను 100% తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంది. 100% అనేది 2047 సంవత్సరం నాటికి లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే 2047 నాటికి మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. నెంబర్ 2, సిలబస్. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో 80% సిలబస్ లాస్ట్ 15 ఇయర్స్ నుండి సేమ్ సిలబస్. అంటే 10th చదివిన స్టూడెంట్ 5th క్లాస్ స్టూడెంట్కి ఈజీగా చెప్పేస్తాడు. మరి అలాంటప్పుడు ఫస్ట్ 5th క్లాస్ వరకు వేరేగా టీచర్స్ను రిక్రూట్ చేసుకోవడం వేస్ట్ కదా. ఎందుకంటే ఆ సిలబస్ కొత్తదనం లేదు. అందుకే కనీసం ఎవ్రీ 5 ఇయర్స్కైనా సిలబస్ జీవన విధానానికి మరియు ప్రస్తుత ప్రపంచానికి అనుగుణంగా అప్డేట్ చేస్తూ ఉండాలి. నెంబర్ 3, టీచర్ సెలక్షన్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఫస్ట్ మంచి టీచర్స్కు కరెక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ఫస్ట్ నుంచి ట్రైనింగ్ ఇవ్వాల్సింది. టీచర్స్లో ఉండాల్సింది మంచి టీచింగ్ స్కిల్స్తో పాటు నీతి, నిజాయితీ, కష్టపడే తత్వం ఉండాలి. అంతేకాకుండా ధూమపానం, మద్యం ఇలా అన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ముందుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. మద్యం, ధూమపానం, అసాంఘిక కార్యకలాపాల నుండి స్టూడెంట్స్కు దూరంగా ఉంచలేని మరియు కంట్రోల్ చేయలేని ఎడ్యుకేషన్ సిస్టమ్ మనది. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో టీచర్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో స్టూడెంట్స్ అంతే పర్ఫెక్ట్గా ఉంటారని మా అభిప్రాయం. జనరల్గా ఒక స్కూల్లో మ్యాథ్స్లో ఎన్నో కఠినమైన ప్రాబ్లమ్స్లైనా ఈజీగా సాల్వ్ చేసే మ్యాథ్స్ టీచర్ తన సొంత లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేకపోతున్నాడు. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. నెంబర్ 4, స్కూల్ బ్యాగ్ వెయిట్. ఒక చిన్న పాపకు 5 ఇయర్స్ ఉండవు. ఆ పాప స్కూల్కి వెళ్ళాలంటే మినిమం 10 కేజీల స్కూల్ బ్యాగ్ బరువు మోసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఆ బరువు మోయటం వలన చిన్న వయసులోనే స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఆ బరువుతోనే అంటే స్టార్టింగ్లోనే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మరింత బరువుగా మార్చేస్తున్నారు. అప్పటి నుండే వాళ్ళ మైండ్లో ఇండియాలో చదవాలంటే చాలా బాధతో, బరువుతో, ఇబ్బందితో చదవాలని రెడీ చేస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నెంబర్ 5, బట్టి పట్టడం. ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్లో 10 మార్క్స్ క్వశ్చన్కు 10 స్టెప్స్లో చేయాలి. ఆ 10 స్టెప్స్లో చేస్తేనే ఆ స్టూడెంట్ 10 మార్క్స్ వేస్తారు. అదే స్టూడెంట్ తన బ్రెయిన్, క్రియేటివిటీ వాడి షార్ట్కట్లో చేస్తే 3 మార్క్స్ కూడా వేయరు. ఇక్కడ 10 మార్క్స్ వచ్చిన వాడికి 3 మార్క్స్ వచ్చిన వాడికి తేడా మీకే వదిలేస్తున్నా. ఎడ్యుకేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ మెమొరీ, నాట్ ఇన్ క్రియేటివిటీ అనిపిస్తుంది కదా. మెమొరీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది క్రియేటివిటీ, బట్టి పట్టడం కాదు. క్రియేటివిటీతో ఆలోచించే వాడికన్నా బట్టి పట్టి మార్క్స్ తెచ్చుకునే వాడికి సొసైటీలో విలువ ఎక్కువ. బట్టి పట్టడం వలన ఏమవుతుందో చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఒక కార్పొరేట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేసిన ఒక స్టూడెంట్ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఎగ్జామ్ సెంటర్ వాళ్ళ ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఆ స్టూడెంట్ ఒక్కడు వెళ్ళలేకపోయాడు. కారణం ఎలా వెళ్ళాలో తెలియదు, ఏ బస్సు ఎక్కాలో తెలియదు. అది వాళ్ళ సొంత సిటీలోనే. ఆ 3 కిలోమీటర్ల దూరం కూడా తన ఫాదర్నో మదర్నో తీసుకువెళ్తే కానీ ఎగ్జామ్ రాయలేడు. స్టూడెంట్స్ బట్టి పట్టడం నేర్చుకొని ప్రాక్టికల్స్కు దూరంగా అవుతున్నారు. అంటే ఎడ్యుకేషన్ మార్క్స్తో పని కానీ సొసైటీ జీవన విధానం మీద లేదనిపిస్తుంది. కారణం సబ్జెక్ట్ బట్టి పట్టడం. జనరల్గా స్టూడెంట్స్ బట్టి ఎందుకు పడతారో తెలుసా? మనం స్టడీ అవర్లో చదువుతుంటాం. ఇంతలో మ్యాథ్స్ సార్ వచ్చి 5 క్వశ్చన్స్ నేర్చండి అంటారు. ఇంతలో ఫిజిక్స్ సార్ వచ్చి మరొక 5 క్వశ్చన్స్ నేర్చండి అంటారు. ఇంతలో కెమిస్ట్రీ సార్ వచ్చి మరో 5 క్వశ్చన్స్ నేర్చండి అంటారు. అంటే ఇక్కడ అర్థం చేసుకొని చదవడానికి టైం లేదు. కేవలం బట్టి పట్టి నేర్చితే అప్పటి ప్రాబ్లం నుండి బయటపడతాం. ఇది ఎగ్జామ్ కూడా ఉపయోగం. ఇది మన బట్టి ప్రపంచం. పోనీలే, మనం ఏదైనా క్రియేటివిటీగా ఆలోచించి ఎవరికైనా చెప్పామనుకో, ఫస్ట్ అది సక్సెస్ కాదు, వేస్ట్ అని ఎవరో చెబుతారు. మనం ఆగిపోతాం. పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే అవేం పట్టించుకోకూడదు. కానీ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చదువు కదా,
మన మీద కన్నా పక్కోడి మీద నమ్మకం ఎక్కువ. ఒత్తిడి చదువులు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. కారణం రేసులో గెలవాలి, ఇక్కడ జీవితంలో ఎలా గెలవాలని దానికంటే ఈ రేసులో గెలవడమే వాళ్ళకు ముఖ్యం. వీళ్ళకే కాదు, పేరెంట్స్కు, సొసైటీకి కూడా ఈ రేసులే ముఖ్యం. ఎవరికైనా మీకు తెలిసిన స్టూడెంట్కి కానీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన మ్యాథ్స్ ఫార్ములా చెప్పండి అంటే వెంటనే కొంతమంది పైథాగరస్ సిద్ధాంతం లేదా a+b² = a² + 2ab + b² అని చెప్తారు. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో, దేనికి ఉపయోగిస్తారో, అసలు ఈ ఫార్ములా ఎందుకు అని ఒక క్వశ్చన్ కూడా వేసుకోలేని మంచి అక్షరాస్యత కలిగిన నిరక్షరాస్యులు. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. లాస్ట్ సెమిస్టర్ సిలబస్ నెక్స్ట్ సెమిస్టర్ గుర్తుండదు. మరి ఇన్ని సంవత్సరాల చదువు ఎందుకు? బట్టి పట్టడం కూడా టెంపరీ కదా. మరి అలాంటప్పుడు బట్టి పట్టడం ఎందుకు? 10th 10కి 10 పాయింట్స్ వచ్చి ఉంటాయి. వాడు ఎందుకు చదువుతున్నాడో అడగండి, చెప్పలేడు. గమ్యం లేని చదువులు. ఒక స్టేట్ టాపర్కి వార్డ్ లెవెల్లో క్వశ్చన్ అడగండి, వాడు సింపుల్గా నాకున్న సబ్జెక్టులు ఇది లేదు అంటాడు. అది ధైర్యంగా. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. మనము ఫైట్ చేసేది 100% మార్క్స్ కోసమే కానీ 100% నాలెడ్జ్ కోసం కాదు. కాకపోతే మన పేరెంట్స్, సొసైటీ నాలెడ్జ్ కన్నా మార్క్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కూడా ఒక కారణం. పరిస్థితులు అలా ఉన్నాయి. నెంబర్ 6, ఎడ్యుకేషన్ బడ్జెట్. మన ఇండియా జీడిపి ప్రస్తుతానికి 272 లక్షల కోట్లు. ఈ జీడిపిలో మన ప్రభుత్వాలు ప్రస్తుతానికి 2.5% మాత్రమే ఎడ్యుకేషన్ సిస్టమ్కి వాడుతున్నారు, స్పేర్ చేస్తున్నారు. కానీ బాగా అభివృద్ధి చెందిన దేశాలైనా సరే లేదా మంచి విద్యా వ్యవస్థ కలిగిన దేశాలు కనీసం వాళ్ళ విద్యకు 6 to 9% వాడుతున్నారు. కాబట్టి కనీసం మన ప్రభుత్వాలు మన బడ్జెట్లో 5% వినియోగించాలని మా అభిప్రాయం. నెంబర్ 7, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన ఇండియా ప్రపంచంలోనే 2nd లార్జెస్ట్ స్కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంది. కానీ ఆ సిస్టమ్కి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక మన విద్యా వ్యవస్థ బాగా వెనుకబడింది. మన విద్యా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండాలంటే ముందు చెప్పినట్టు మన బడ్జెట్లో కనీసం 5% వినియోగించాలి. ఎందుకంటే కొన్ని స్కూల్లో బిల్డింగ్స్ బాగుండవు, ప్లే గ్రౌండ్స్ ఉండవు, ల్యాబ్స్, లైబ్రరీ, ఫస్ట్ ఎయిడ్ మినిమం ఇలాంటివి కనీసం ప్రతి స్కూల్లో ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా విద్యా దేశం రెండు అభివృద్ధి చెందుతాయి. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవే ప్రధానమైన లోపాలు. కానీ మరికొన్ని జనరల్ లోపాలని ఎగ్జాంపుల్తో సహా చెప్పుకుందాం. ఒక చిన్న కథ చెబుతా. అనగనగా ఒక అడవి ఉంటుంది. ఆ అడవికి సింహం రాజుగా ఉంది. అదే అడవిలో ఏనుగు, జిరాఫీ, మొసలి, కోతి అనే 4 జంతువులు ఉన్నాయి. అయితే ఆ 4 జంతువుల మధ్యన గొడవలు జరుగుతుంటాయి. అయితే రాజు సింహం ఈ జంతువులు అడవిలో ఉండటానికి చెట్టు ఎక్కడం అనేది ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్ష పాస్ అయితేనే ఈ అడవిలో ఉండటానికి వీలు కల్పిస్తుంది ఆ రాజు సింహం. అప్పుడు ఏనుగు, జిరాఫీ, మొసలి ఆ చెట్టుని ఎక్కలేవు. కోతి ఎక్కుతుంది. కాబట్టి కోతి ఒక్కటే ఈ అడవిలో ఉండాలి, మిగతావన్నీ ఈ అడవిలో ఉండటానికి వీలు లేదని ఆ రాజు సింహం ఆదేశాలు ఇచ్చింది. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే జీవించడానికి ప్రతి మనిషికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అంతేగాని చదువు అనే ప్లాట్ఫామ్ మీద మార్క్స్ వస్తేనే నువ్వు టాలెంటెడ్, రాకపోతే నువ్వు వేస్ట్ అని అంటుంటాం. ఇక్కడ ఒకరికి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంకొకరికి డ్యాన్స్లో ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకో రంగం ఆసక్తి ఉండొచ్చు. ఆ ఆసక్తి ఉన్న రంగంలో పైకి తీసుకెళ్తే ఆటోమేటిక్గా మంచి సెటిల్ అవుతారు. కొన్ని స్కూల్లో ఒక విద్యార్థి జాయిన్ అవ్వాలనుకుంటే ముందు ఆ స్టూడెంట్కి టెస్ట్ పెడతారు. వాళ్ళు అనుకున్న మార్క్స్ వస్తే సీట్ ఇస్తారు. ఇది ఎల్కేజీ అవ్వచ్చు, 10th క్లాస్ అవ్వచ్చు. అంటే మనం ఆ స్కూల్కి చదువు నేర్చుకోవడానికి వెళ్తున్నామా లేదా చదువు వచ్చాను ఆ స్కూల్ టీచర్స్కి హెల్ప్ చేయడానికి వెళ్తున్నామా తెలియట్లేదు. మన దేశంలో స్థిరమైన జీవనోపాధికి, దేశ ఆర్థిక అభివృద్ధికి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా లోపాలు ఉండటం వలన మన దేశం గత 30 ఏళ్ళుగా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఎందుకంటే మన దేశంలో ఉన్నది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇలా ఎందుకు చెబుతున్నానో మీకు వీడియో లాస్ట్లో తెలుస్తుంది. నా లైఫ్లో రియల్గా జరిగిన ఒక సంఘటన చెబుతాను. నా ఫ్రెండ్ ఒకడు నాతో ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాడు. అక్కడికి 1 year తర్వాత జనరల్గా ఫోన్ చేశాను. హాయ్ రా, ఎలా ఉన్నావని అడిగితే బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావని నన్ను అడిగితే బాగున్నాను అని చెప్పాను. ఏం చేస్తున్నావురా అంటే జాబ్లో జాయిన్ అయ్యాను అన్నాడు. శాలరీ ఎంతరా అంటే per month 70,000 అన్నాడు. ఎందులోరా, రెడ్డిసా, అరవిందా అని నార్మల్గా అడిగాను. కాదురా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు. వాడు చెప్పే ఆన్సర్కి నా తల తిరిగింది. అప్పుడు నాకు అనిపించింది, మనం చదువుతున్నది ఒకటి, మనకు తిని పెట్టేది మరొకటి. అప్పటికి ఉండలేక జాబ్ ఎలా వచ్చిందిరా అంటే ఎంఎస్ అయిన తర్వాత
ఒక 6 months నార్మల్ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఢిల్లీలో వచ్చింది అన్నాడు. వాడు ప్లానింగ్ ల్యాక్ ఇంటర్మీడియట్ నుండి ఎంఎస్సి కెమిస్ట్రీ వరకు చదివాడా, లేదా ఎంఎస్సి కెమిస్ట్రీతో లైఫ్లో సెటిల్ అవ్వలేమని సడన్గా అనుకొని సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చి లైఫ్ సెటిల్ చేసుకున్నాడా, నాకు అర్థం కాలేదు. చాలామంది స్టూడెంట్స్ నార్మల్గా లైఫ్ బాగుండాలని ఇంటర్మీడియట్ అయిన తర్వాత బీటెక్ చదివి అందులో బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఎంబీఏ చేసి బిజినెస్ స్కిల్స్ నేర్చుకొని ఆ తర్వాత సొసైటీలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది అని లాయర్ కోర్స్ చదివి అప్పుడు జీవితం గురించి తెలుసుకొని ఏదైనా గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవ్వాలన్నా అప్పటికి వాడు ఏజ్ అనుకున్న దానికన్నా దాటి అప్పటి పరిస్థితులను ఆలోచించుకొని ఏదైతే ఏముంది 3 పూటలు తినాలి బ్రతకాలి కదా అని ఆటో కొనుక్కొని ఆటో డ్రైవర్గా సెటిల్ అవుతాడు. అంటే మనం ఎందుకు చదువుతున్నామో ఏం చదువుతున్నామో మనకే క్లారిటీ లేదు. ఇంకా కామెడీ ఏంటంటే వీళ్ళు చదివే స్కూలు కాలేజ్ ర్యాంకులు 1, 2, 2, 3, 3, 3, 4, 4 వచ్చి ఉంటాయి. ఈ ర్యాంకులను చూసి వాళ్ళ పేరెంట్స్ హ్యాపీ చూడాలి, ఊరంతా భోజనాలు పెట్టేస్తారు. అంటే పేరెంట్స్కు మరియు స్టూడెంట్స్కు ఈ విషయం తెలియకో తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారో తెలియజేయని సిస్టమ్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇంకో ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక స్టూడెంట్కి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం, వాడు చాలా బాగా ఆడుతున్నాడు. ఆ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పాడు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చెప్పాడు, నేను నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అవుతానని. చెబితే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేయలేదు కదా, అందరూ కలిసి హేళనగా మాట్లాడారు. అదే సందర్భంలో అతను రాసిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి, ఒక సబ్జెక్ట్ పోయింది. చేతకాని చదువు చదవలేక, చేత అయ్యే స్పోర్ట్స్కి సపోర్ట్ దొరక్క సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇలా చనిపోయిన వారిలో ఎంతమంది సునీల్ ఛేత్రిలో, ఎంతమంది సచిన్లో, ఎంతమంది పీటీ ఉషాలు ఉన్నారో తెలియదు. దురదృష్టం ఏంటంటే ఇండియాలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం తట్టుకొని నిలబడాలి అని చెప్పే ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదని గుర్తించింది మన బుజ్జి రీసెర్చ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందుకే కొన్నిసార్లు కొంతమంది స్టూడెంట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఆలోచించి ఎందుకు ఇండియాలో పుట్టామో అని బాధపడుతుంటారు. ఇంకా చెప్పాలంటే నికోలస్ కోపర్నికస్, ఆర్యభట్ట ఇద్దరు మంచి మ్యాథమెటిషియన్స్, ఆస్ట్రోనమర్స్. కానీ నికోలస్ కోపర్నికస్ ప్రపంచనంతటికి తెలుసు, కానీ ఆర్యభట్ట మన దేశంలో మన వారిలో కొందరికే తెలుసు. దీనికి కారణం మనం వారు అందించిన విజ్ఞానాన్ని మనం ఇంకా శోధించి పొడిగించి ప్రపంచానికి అందివ్వకపోవడమే కారణంగా మన దేశ ఆర్యభట్ట ప్రపంచంలో నికోలస్ కోపర్నికస్ కన్నా వెనుకబడ్డారు. ఒక 50 years బ్యాక్ విద్య, వైద్యం, వ్యాపారం అనే 3 రంగాలు ప్రత్యేకంగా ఉండేవి. కానీ ఇప్పుడు విద్య మరియు వైద్యం వ్యాపారంలోకి వచ్చేసాయి. ఎటు వెళ్తుందో మన ఇండియా కదా. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో 2 మిస్ అవుతున్నాయి. అవి ఏంటో తెలుసా? 1 ఎడ్యుకేషన్, 2 సిస్టమ్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ భారత్ది కాదు, బ్రిటిష్ది అని ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ మన దేశాన్ని పరిపాలించాలంటే డివైడ్ అండ్ రూల్ పాలసీని ఉపయోగించారు. ఇదే విధానాన్ని ఎడ్యుకేషన్లో క్రియేట్ చేసి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే పేరు గొప్పగా పెట్టారు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత దారుణంగా ఉందని బాధపడుతున్నారా? ముందే చెప్పాను కదా, ఒరిజినల్ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఇండియా అని. కానీ మీకు డౌట్ రావచ్చు, బ్రిటిష్ దేశమైన యూకేలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచంలోనే టాప్లో ఉంది కదా, మరి ఆ దేశ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఇండియాలో ఎందుకు ఇంత దారుణంగా ఉంది? వీటినే బ్రిటిష్ తెలివితేటలు అంటారు. ప్రస్తుతానికి మన చేత్తో ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చలేకపోవచ్చు, కానీ మన ఆలోచనలు దానికి తగ్గట్టు యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు కదా. నెక్స్ట్ రాబోయేది మాత్రం భారతీయ విద్యా వ్యవస్థ గురించి చెప్పబోతున్నా. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నచ్చలేదు కదా, నెక్స్ట్ వచ్చి మన భారతీయ విద్యా వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి అందరికీ తెలియజేసేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.